దండోరా కూడా వేస్తున్నాం. ఆ సర్వే నంబర్లో ఉండే రైతులు వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్ తీసుకొని వెళ్తే దాని ప్రకారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ న్యాయవాది సత్యరాజు స్వామి నామినేషన్ దాఖలు చేశారు. న్యాయవాదిగా 25 ఏళ్ల అనుభవం ఉంది. నిరుద్యోగ యువతను రాజకీయ పార్టీలు పట్టించుకోవటం లేదు. నిరుద్యోగంపై పోరాడతా. విద్యారంగంలో ఆధునీకరణతో కూడిన విద్యా విధానాలు ప్రవేశపెట్టడానికి కృషి చేస్తానని సత్యరాజు స్వామి అన్నారు. విద్యావంతులు నిరుద్యోగ యువత మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సత్యరాజు కోరారు. వాటికి సంబంధించి నేను ఖచ్చితంగా కూడా నేను పోరాడతాను. ఎందుకంటే అటువంటి బిల్లులు రావడం వల్ల గతంలో కొన్ని గవర్నమెంట్లో బిల్లులు పెట్టారు. ఆ బిల్లులు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ రద్దు చేస్తుంది. దానివల్ల ఈ మధ్యకాలంలో జరిగిన వ్యవహారాల్లో ప్రజలు ఎంత నష్టపోయారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. అటువంటి విధానాల వల్ల అంతేకాని గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చిన్న స్కూల్కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్లో చిన్న స్కూల్కి సంబంధించి విలీనం చేశారు. ఆ జీవో ఎక్కడ కూడా రద్దు చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే చెప్పేది గవర్నమెంట్కి సంబంధించి వచ్చిన జీవోల్లో గతంలో ఇబ్బందులు పడిన పట్టభద్రులకు సంబంధించి ఆ విధానాలు కానీ ఈ విధానాల్లో నేను పోరాటాలు కానీ నేను ఖచ్చితంగా చేస్తానని పట్టభద్రుల ప్రతినిధిగా పట్టభద్రుల వ్యక్తిగా నేను వెళ్తున్నానే తప్ప శాసనమండలికి వెళ్ళాలనుకున్నాను తప్ప ఒక పార్టీకి సంబంధించో కూటమికి సంబంధించో పొత్తులకు సంబంధించో కాదు. ఒక సామాన్యుడి విజయం చూడండి. సామాన్యుడు రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా పోరాడతాడు, ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తాడు అనేది ఇప్పుడు నేను ఖచ్చితంగా చేసి నన్ను కనుక మీరు చట్టసభలకు పంపితే ఖచ్చితంగా నేను మీ అందరితో పోరాడి రాజకీయంలో ఒక విలక్షణమైన మార్పు తీసుకొస్తాను. నేను ఈరోజు ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఇక్కడి నుంచి ఏంటంటే నేను చేసే ప్రతి పని కూడా ప్రజ్ఞగా అంటే ప్రతిదీ కూడా పబ్లిక్గా చూపించి ప్రజలకి నేను చేస్తాను. అంతేకాదు ఈ రోజున కనుక శాసన మండలికి వెళ్తే ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన పథకాల మీద పోరాటం చేయడానికి నా ఫస్ట్ నిరసన నేను ఖచ్చితంగా శాసన మండలి ముందు నేను ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే నేను ఖచ్చితంగా శాసన మండలి ముందు కూర్చుని నా నిరసన వ్యక్తం చేస్తాను. ఇది నేను ఈరోజు ఈ యొక్క కలెక్టరేట్ ముందుగా మీ అందరూ కూడా ఇచ్చే హామీగా చెప్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా నాకు సహకరించండి. నేను నా యొక్క నామినేషన్లో సత్యరాజు స్వామి అని చెప్పుంటుంది. మీ అందరూ కూడా ప్రథమ ఓటును అంటే మొదటి ప్రాధాన్యత ఓటును మీరంతా కూడా నాకు వేసి మీరు నన్ను గెలిపించండి. మీ విజయానికి నేను నా విజయానికి మీరు సహకరించండి. మీ మాట శాసనమండలిలో ఏ విధంగా వినిపించాలో నేను మీకు చూపించి మీ యొక్క మాటని నేను శాసనమండలిలో నేను అమలు చేయడానికి సాయశక్తిలో కూడా కృషి చేస్తాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగ పోలీస్